స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. నగదు, మద్యం, రౌడీయిజం వంటివి అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు అబ్కారీ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ సమావేశమై నిబంధనలను వివరించారు. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ జలమండలిలో జరిగిన ఆబ్కారీ శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఎక్సైజ్ కమిషనర్ సోమేష్ కుమార్ తో కలిసి రజత్ కుమార్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనల గురించి ఆబ్కారీ శాఖ సిబ్బందికి వివరించారు. ఉల్లంఘనలకు పాల్పడకుండా చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. అక్రమ మద్యం సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. రోజువారీ విక్రయాల వివరాలు నివేదించాలని సూచించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి ఏమేం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని మీద డిస్కషన్ జరిగింది. ఎలక్షన్ పీరియడ్ లో ఏమేం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎలా మానిటర్ చేయాలి, ఎలా రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది, దాని గురించి డిస్కషన్ జరిగింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం మిస్యూజ్ ఆఫ్ క్యాష్, మిస్యూజ్ ఆఫ్ మసల్ పవర్, మిస్యూజ్ ఆఫ్ లిక్కర్, ఇవి అన్ని ప్రొహిబిటెడ్ ఉన్నాయి. చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కమిషన్కి. అండ్ ఆల్సో టు కోఆర్డినేట్, అంటే మన పక్క రాష్ట్రాలతో కూడా, అంటే ఛత్తీస్గఢ్ కానీ, ఒడిశా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ సైడ్ అయితే కర్ణాటక, మహారాష్ట్ర ఉంది. సో ఈ రాష్ట్రాలతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ సీనియర్ లెవెల్లో, ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో, కమిషనర్ లెవెల్లో, అదేవిధంగా ఎస్హెచ్ఓ లెవెల్లో కూడా, లోకల్ ఇన్ఛార్జ్ లెవెల్లో కూడా ఈ మీటింగ్స్ పెట్టమన్నా, కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టమన్నా చెప్పాము. During the elections, not only the shops within the jurisdiction, but within 5-kilometer radius and 10-kilometer radius మీద కూడా restrictions పెడతాము, వాచ్ పెడతాం. Contraband narcotics like marijuana or cocaine. సో అవి అన్నీ కూడా అంటే ఎట్లా ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా కొద్దిగా యూసేజ్ అండ్ ఈ వస్తున్నాయి, అట్లా రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి దాని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సమస్యాత్మక ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై నిఘా ఉంచుతున్నట్లు ఆబ్కారీ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ సోమేష్ కుమార్ పేర్కొన్నారు. బస్సులు, రైళ్లు సహా ఇతర వాహనాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. తరచూ నేరాలకు పాల్పడే వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామన్న ఆయన ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంటే 31+1 32 కంట్రోల్ రూమ్స్ మండే నాటు నుండి 24/7 ఉంటుంది. 1800-425-2523 ఈ అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ప్రతి 31 జిల్లాలో నోడల్ ఆఫీసర్ ఫర్ ఎక్సైజ్ అపాయింట్ చేయడం జరిగింది. వేరే ప్రాంతం నుండి మనకి లిక్కర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దానికోసం మన ప్రత్యేకంగా 19 చెక్ పోస్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా దానికి స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళు ఇంకా అవసరం ఉంటే మనసి పెట్టి అది చేయడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా బార్డర్ మొబైల్ పెట్రోల్ పార్టీస్ పెట్టడం జరుగుతుంది. ఎక్కడ ఇట్లాంటి షాప్స్ ఉన్నాయి, సెన్సిటివ్ షాప్స్ ఉన్నాయి, బార్స్ ఉన్నాయి, దానికి లిస్ట్ తయారు చేసి దాని మీద రోజు వాళ్ళు నిఘా పెడతారు. దట్ ఎక్కడ బల్క్ సేల్స్ జరుగుతుందా అది కంట్రోల్ చేయాలి. క్షేత్రస్థాయిలో ప్రతి మద్యం దుకాణంపై నిఘా ఉంచి సరకు రాజకీయ నాయకుల వద్దకు చేరకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు సూచించారు.